స్వామివారి గురించి తెలుసుకోవాలి. వక్త ఇంకా రాలేదు. 100 ఏళ్ళ ఆయుస్సు, శతాయుస్సు. వస్తున్నా వచ్చేస్తున్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక చిన్న మాట ఈ విశ్వమానవ సేవా సమితికి చెప్పినాము అంటే వాళ్ళు వితిన్ 1 అవర్ లోపల మనకు బ్లడ్ డోనర్ దొరుకుతున్నాము. మనకి ప్రాణం పోసిన భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరొకరికి ప్రాణం ఇచ్చే అవకాశాన్ని మనకిచ్చాడు. అదే రక్తదానం. వాళ్ళు మంచిగా డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎండాకాలం భారీ ఎండలు ఉంటాయి. మనం ఏదో పని మీద ఊళ్ళోకి వస్తుంటాము. సరిగా ఈ కాలంలో నిజంగా చెప్పాలంటే ఇంటికాకపోతే నీళ్ళు ఇవ్వాలన్నా నీళ్లు కూడా కొనే పరిస్థితులు ఉండవు. కరోనా కాదు, కరోనా కంటే ఏమా డేంజరస్ వైరస్ ఏంటంటే మన యూత్ మొబైల్. ఎంత మంచి పోరాడు ఎంతల సై దాటిపాయే 24/7 సెల్ ఫోన్ చూసుడాయే. Try until you get success. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనేదానికి ఎన్ని తలుపులు తట్టినాడైనా గుర్తుంచుకో, సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. స్వామి వివేకానందుల వారి ప్రియ శిష్యురాలు ఉంది. ఆవిడ పేరు ఎవరైనా చెప్తారా? ఆ అబ్బాయి అక్షరాలు అన్నాడు. మొదటి అక్షరం చెప్తా, చివరి అక్షరం చెప్తా. మొదటిది నీ, చివరిది తా, మధ్యలో 2 అక్షరాలు ఉంటాయి. భారతదేశంలో ఇంకో వ్యక్తి లేనటువంటి అందగాడు అంటే నీలాంటి కొడుకును నీ ద్వారా కని భారతదేశం యొక్క సాంప్రదాయాలకు వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కడే తిరిగి 100 మందిని తయారు చేయగలుగుతాడు అని స్వామీజీ యొక్క మెసేజ్. 100 మందినిస్తే దేశ రాతను మారుస్తానన్నా. మన లైఫ్ అంతా దాటుతుంది. ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం సక్సెస్ కాగలుగుతాము అనేది మొత్తం మన లైఫ్ గురించి చెప్పినదే భగవద్గీత స్థానం. స్వామి వివేకానంద విశ్వమానవ సేవా సమితి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మనకి విచ్చేసినటువంటి శివరామ్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి మహేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన ఉపాధ్యాయుడు అయినటువంటి హరిసార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननं
ईशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषजे भवरोगिणं निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः अज्ञानान्दतिमिरस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः हरे कृष्ण జనవరి 12 స్వామివారు పుట్టినటువంటి రోజు. కానీ భారతీయ వ్యవస్థ ప్రకారం, భారతదేశ సనాతన సాంప్రదాయం ప్రకారం స్వామివారు పుష్యమాసం బహుళ సప్తమి చిత్తా నక్షత్రం రోజున జన్మించారు. ఆ వేడుకను ఈరోజు మీ ముంగిట మీ అందరి సమక్షంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో మనము డిసెంబరు 15వ తేదీన మన తాలూకా స్థాయిలో 10వ తరగతి విద్యార్థులకు ప్రతిభా పరీక్షను నిర్వహించాం. సో ఆ ప్రతిభా పరీక్షలో ప్రతిభ చాటినటువంటి విద్యార్థులకు ఇక్కడ బహుమతి ప్రదానము కార్యక్రమం కూడా ఉంటుంది. సో ముందుగా మనము స్వామివారి గురించి తెలుసుకోవాలి. వక్త ఇంకా రాలేదు, 100 ఏళ్ళ ఆయుస్సు, శతాయుస్సు. సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి శివరామరెడ్డి గారిని ఉపన్యసించవలసిందిగా కోరుచున్నాం. స్వామి వివేకానంద జయంతి మహోత్సవం మన కాలేజీలో జరపడానికి ఎందుకు జరపాల్సి వచ్చింది? ఆల్రెడీ మన కాలేజ్ ఎన్సీ స్టూడెంట్స్ ద్వారా లాస్ట్ వీక్ ర్యాలీ పెట్టినాము. ర్యాలీ కూడా బాగా సక్సెస్ అయింది. వివేకానంద జయంతి జరుపుకొని కారణం ఏమిటి? ఇప్పుడు ఉన్నటువంటి స్పీడ్ పిల్లలలో, అంటే మొబైల్లో చదువు తక్కువ అండి. మీరు ఉండే ఏజ్ 18 సంవత్సరాలు, ఆలోచించే వయసు 36 సంవత్సరాలు. ఓకేనా? అవన్నీ తగ్గించుకొని చాలా ఓపికతో జయించాల్సింది ముందు చాలా ఉంది. ఈ ఏజ్లో 18 ఇయర్స్లోనే మనం ఏదో సాధించాలని చెప్పి ఉప్పులాట, 2-3 పోయి బైక్లలో పోయి ఎక్కడైనా యాక్సిడెంట్ చేసి ఇది కాదు మనం సాధించాల్సింది. మీరు పుట్టిన పుట్టుకకు స్వార్థంగా చేసుకుంటూ, పేరెంట్స్ సరిగ్గా చూసుకుంటూ 100% డిగ్రీలో కంప్లీట్గా పాస్ అయ్యి మీ పేరెంట్స్కు మీ ఊళ్ళో మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ వివేకానంద జయంతి సందర్భంగా ఒకసారి మళ్ళీ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంటర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు మహేష్ గారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వివేకానంద గురించి మీకు అందరికీ స్కూల్లో చదువుకునే ఉంటారు. భారతీయ సంస్కృతి గురించి
దేశాలకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి స్వామి వివేకానంద. చికాగో సమావేశాలకు వెళ్ళినప్పటికీ ఫస్ట్ అతని వేషధారణ చూసి కేవలం 3 నిమిషాలు మాత్రమే సమయం కేటాయించారు. కానీ అతను స్పీచ్ స్టార్ట్ చేశాక ఏకదాటిగా 3-4 గంటలు మాట్లాడు. ఆ మాటలతోనే ప్రపంచ దేశాలకు హిందూ మతం నుంచి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి వివేకానంద. మొదటగా ఎందుకంటే ఒక దేశం బాగుపడాలంటే నేనంతా యువతలోనే, యువత బాగుంటేనే దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఓకే, ఆ యువతకు మంచి రోల్ మోడల్ ఓకే వివేకానంద గురించి అతను రాసిన పుస్తకాన్ని ఎన్నో చదువుతూ ఉంటే ఎంతో ఇన్స్పిరేషన్. ఓకే, ఇట్లా చేయాలి అలా చేయాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఈ యూత్లోనే మన లైఫ్ అంతా అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే యూత్. యాక్చువల్గా మీ లైఫ్లో చూసుకుంటే 1/4 మాత్రమే లైఫ్, 1/4 మాత్రమే యూత్, 3/4 మన తర్వాత ఫ్యూచర్ ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే మన సినిమాలో డైలాగ్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడే ఎంజాయ్ చేయకపోతే తర్వాత ఏం ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడే ఎంజాయ్మెంట్ కావాలి. కానీ చాలా తప్పమ్మా. ఈ 1/4 మీరు కష్టపడినారు అంటే ఆ రిమైనింగ్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఈ 1/4 మీరు బాగా కష్టపడి ఒక మంచి పొజిషన్ పైన ఉంటుంది. ఆటోమేటిక్గా మీరు, మీ పేరెంట్స్, మీతో పాటు వచ్చేటువంటి మీ ఫ్యామిలీ, మీ తర్వాత మీ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన విలేజ్లో చూస్తూ ఉంటాం. దాదాపుగా ఇక్కడ మన ప్రజ్ఞాకాలకు వచ్చే పిల్లలంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు మన విలేజ్లో చూస్తున్నాం. మన పేరెంట్స్ కష్టపడితేనే మనం చదువుకోగలుగుతున్నాం. మనం ఇక్కడ ఈరోజు హ్యాపీగా మంచి బట్టలు వేసుకొని బైకులు వేసుకొని లేదా బస్సుకు కాలేజీకి వస్తున్నాము అంటే దాని వెనకాల ఎంత కష్టంలో మీరు చూస్తూ ఉంటారు. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన విలేజ్లో చూసుకోండి. ఏదైనా ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటే ఒక ఎంప్లాయీ ఫ్యామిలీ, బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ చూసుకోండి. ఓకే, డైలీ ఓకే అగ్రికల్చర్ లైఫ్ ఉంది, డైలీ పనికి పోతాలో 1 లైఫ్ చూడండి ఎంత వేరియేషన్ ఉంటుంది. ఓకే, కాబట్టి మనం ఈ 1/4 కష్టపడడం అంటే హ్యాపీగా లగ్జరీ లైఫ్ ఉంటుంది, మిగతా రిమైన్ లైఫ్ లేదు. మనకి ఈ 1/4 ఎంజాయ్మెంట్ కావాలి అని అనుకున్నామంటే కనుక తర్వాత మన పేరెంట్స్ దగ్గర మనం రోజు కష్టపడాలి. మనం కష్టపడితే కానీ మన పిల్లలు చదవని పరిస్థితిలో ఉంటాం. ఓకే, కాబట్టి ఇంకా ఈ సంస్థ గురించి చెప్పాలంటే మీరు చాలా మంది చూసే ఉంటారమ్మా. వివేకానంద విశ్వమానవ సేవా సమితి ఎన్నో సోషల్ యాక్టివిటీస్, బ్లడ్ డొనేషన్లు కానివ్వండి, చాలా ఉన్నాయి వాళ్ళ యాక్టివిటీస్. చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వండి, చాలా మంది ఈ ఆపద సమయాల్లో బ్లడ్ దొరక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక చిన్న మాట ఈ విశ్వమానవ సేవా సమితికి చెప్పినాము అంటే వాళ్ళు విత్ ఇన్ 1 hour లోపల మనకు బ్లడ్ డోనర్ దొరుకుతున్నాము ఇప్పుడు. అదేవిధంగా తర్వాత ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే సమ్మర్ హాలిడేస్, జనాలు చాలా మంది సమ్మర్ హాలిడేస్ లో చాలా టైం వేస్ట్ చేసుకుంటుంటారు. కానీ వీళ్ళు కంప్యూటర్ కోచింగ్ అని ఇంకా నీకంటే ముఖ్యం భగవద్గీత మనకు తెలియదు. కానీ భగవద్గీత మన లైఫ్ అంతా దాటుతుందమ్మా. ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం సక్సెస్ కాగలుగుతాము అనేది మొత్తం మన లైఫ్ గురించి చెప్పినదే భగవద్గీత సారాంశం. దానికి సంబంధించిన స్పెషల్ క్లాసెస్ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ప్లస్ సమ్మర్లో చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేసినారు, ఇక్కడే సుబ్బారెడ్డి హాస్పిటల్ దగ్గర ఉంది. ప్రతి సమ్మర్లో వాళ్ళు మంచిగా డొనేట్ చేస్తూ ఉంటారు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఎండాకాలం భారీ ఎండలు ఉంటాయి, మనం ఏదో పని మీద ఊళ్ళోకి వస్తుంటాము. సరిగా ఈ కాలంలో నిజంగా చెప్పాలంటే ఇంటికాకపోతే నీళ్ళు ఇవ్వాలన్నా నీళ్లు కూడా కొనే పరిస్థితులు ఉన్నాం. నీళ్లు కూడా మనం ఒక బిందె 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొంటున్నాం. వాళ్ళు నీళ్ళు ఇవ్వడానికే బాధపడుతున్నారు. కానీ సేవా సమితి వాళ్ళు వచ్చేసి ఆ మజ్జిగ డొనేట్ చేస్తున్నారు. ఎంతో దాహంగా ఉన్నప్పుడు ఆ 10 గంటల సమయం నేను చూస్తూ ఉంటాను, మజ్జిగ డొనేట్ చేస్తూ ఉంటాడు. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, 10th క్లాస్ వరకు ఒక గ్రాంటేషన్ కండక్ట్ చేసుకుని ఒక మెరిట్ అన్ని స్కూళ్ళలో విద్యార్థులు ఒక చోట సమకూర్చి వాళ్ళ టాలెంట్ ఎంతో ఉంది అనేది కూడా చాలా చేస్తూ ఉంటాడు. మంచిగా ఆర్గనైజేషన్ అమ్మా. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, చాలా విషయాల్లో కూడా మంచిగా కండక్ట్ చేస్తూ ఉంటాడు. మీరు కూడా ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కావాలంటే దాని మెయిన్ రోల్ పార్ట్ వచ్చేసి ఒకరిది కాదు, అందరూ సమిష్టి కృషి, అందరూ కష్టపడితేనే అది టాప్ 1 పొజిషన్ కూడా ఉంటుంది. ఓకే, మీరు కూడా దాంట్లో సభ్యులు ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనం ఎలా సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేయడం వాళ్ళలో ఒక పార్ట్ అంతే. వాళ్ళు చేసే దాంట్లో మనం ఒక చెయ్యి వేస్తాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మంచి సంస్థ. ఓకే, అదేవిధంగా ఆటోమేటిక్గా మన డైలీ లైఫ్లో మార్పు వస్తున్నది. ఇప్పుడు మనం చూస్తుంటాం, మనకు తెలియకుండానే మన లైఫ్లో మొబైల్స్ అని ఎంతో టైం వేస్ట్ చేసుకుంటాం చాలా మంది. ఓకేనా, మొబైల్స్ అడిగితే వచ్చేసి 24 hours ఆన్లైన్లో ఉంటున్నారు. నిద్ర కూడా సరిగ్గా నిద్రపడండి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛందంగా ప్రశాంతంగా నిద్రపోవాలి.
మినిమం 8 hours నిద్రపోవాలి, 8 hours. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు చాటింగ్ అని అవన్నీ ఇవన్నీ చేసుకుంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు, ఆన్లైన్ ఉంటున్నారు. దానివల్ల మన మైండ్ ఖరాబ్ అవుతుంది, మీకు తెలియడం లేదు. మీ నాలెడ్జ్ అంతా ఆ మొబైల్ అనే వైరస్ తిని పారేస్తుంది. నన్ను అడిగితే కరోనా డేంజరస్ వైరస్ అన్నారు. కరోనా కాదు, కరోనా కంటే ఏమా డేంజరస్ వైరస్ ఏంటంటే మన యూత్ మొబైల్. మన లైఫ్ మీరు చూస్తున్నారు, మొబైల్లో చూస్తున్నారు, ఎన్నో చూస్తున్నారు. ఓకే, ఎంతమంది మొబైల్ అడిగితే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఓకే, వాడు ఫ్రీ ఫైర్ ఇప్పుడు అందరూ చూస్తున్నాము. ఓకే, కూర్చోంటారు గంటలు కూర్చొని అసలు శారీరక శ్రమ లేకుండా. ఓకే, ఆరోగ్యం ఉండాలి, శారీరక శ్రమ అవసరం. ఏదో పని మనిషికి చెమట అనేది పెట్టాలి. ఆ శారీరక శ్రమ లేకుండా ఒకే చోట కూర్చొని గంటలు ఆ మొబైల్తో ఆడుతూ ఉన్నారు. ఇంకా దాంట్లో ఆటోమేటిక్గా మాట్లాడుతున్నారు, ఆ ఫ్రీ ఫైర్ గేమ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా పక్కన చూస్తూ పోతున్నారు, వీడైనా పిచ్చోడనా నేను ఎక్కడ మాట్లాడుకుంటున్నారు, ఆ పక్క మాట్లాడలేదు గట్టి కలుస్తున్నారు అనుకుంటున్నారు. ఓకే, కాబట్టి నాన్న ఇప్పుడంతా మీరు బాగుంటేనే. చూడండి, చాలా మంది చెప్తున్నాడు దేశం అంతా మీ చేతులు ఉంది, ప్రపంచం బాగుండాలి మీ చేతులు. మన ప్రపంచం అంతా అవసరం లేదు, మన ఇంటి వరకు ప్రతి ఒక్కరు కూడా నేను బాగుండాలి, మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరూ కోరుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచమే బాగుపడుతుంది, ప్రతి ఒక్కరు అనుకోవాలి. ఓకే, కాబట్టి నాకు అవకాశం ఇచ్చినందుకు వివేకానంద విశ్వమానవ సేవా సంస్థలకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరియు కొండపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులైనటువంటి సుధాకర్ సార్ గారు ఉన్నారు. దాని ముందు నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వాళ్ళకి స్పాట్లో షీల్డ్ ప్రైజ్. ఇప్పుడు అక్కడ బ్యాక్ సైడ్ ఫ్లెక్సీ ఉంది, దాంట్లో ఇటుపక్క ఇద్దరు అటుపక్క ఇద్దరు ఉన్నారు. సో ఒకరైతే భరతమాత, ఆడు పక్కన వారు ఏమో చెప్తారా? తప్పైనా పర్వాలేదు, 100 సార్లు ఓటమి ఎరిగినా పర్వాలేదు, కానీ తర్వాత మీరే చెప్తాను. ఓకే, తర్వాత దానికి అనుకూలంగా రెండవ ప్రశ్న. వివేకానందుల వారి అమ్మా నాన్న పేరేమని చెప్తారా? ఇప్పుడు నేను వేసిన ప్రశ్నలో ఆ పిక్చర్ కి సమాధానం ఉంది. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నకి ఆ పిక్చర్ కి సమాధానం ఉంది. ఓకే, మిమ్మల్ని మీ మెదడుని అంత ఉపయోగించడం సమంజసం కాదు, ఎందుకంటే భావితరాలకు అవసరము. మన కథానాయకుడు ఈ వెర్షన్ వస్తే బాగుంటుంది కదా. స్వామి వివేకానందుల వారి మాతృమూర్తి భువనేశ్వరి దేవి. సార్ ఎవరు చెప్పారు సార్? అక్కడ ఎవరో ఒకరు చెప్పారు, విశ్వనాథ్ దత్త మరియు భువనేశ్వరి దేవిల ముద్దు బిడ్డ. ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళు శారదామాత మరియు రామకృష్ణ పరమహంసల ప్రియ శిష్యుడు. ఆయన గురించి మనకి ఇక్కడ వక్తగా విచ్చేసినటువంటి సుధాకర్ సార్ గారు. సార్ వారి హిస్టరీ ప్లస్ యువత రెండు కలిపి చెప్పండి. థ్యాంక్ యూ సార్. నేను నంద అంటే మీరు వివేకానంద అన్నారు. నంద టిఫిన్ చేసి రాలేదు, చేసినా గట్టి చెప్పలేదు. అక్కడ సెంటర్ కూడా బస్ స్టాండ్ కూడా నంద వేదిక మీదటువంటి వారికి అందరికీ నమస్కారం. మీరు విద్యార్థులందరూ కూడా చిన్నవారు కాబట్టి ఆశీస్సులు. అక్కడ వచ్చినటువంటి తల్లిదండ్రుల నమస్సులు. ఆ వారు కూర్చున్న వ్యక్తి మహేష్ నా శిష్యుడు. ఎందుకంటే ఒక శిష్యుడు ఉన్నతానం అంటే గురువు చాలా సంతోషపడతారు. ఉపాధ్యాయునికి లేదా ఉపాధ్యాయునికి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే తన శిష్యుడు ఉన్నత స్థానంలో ఉండి ఏం సార్ బాగున్నా ఉంటుంది సార్, ఏం
ఏం అవసరం లేదు, కొండనెక్కినంత సంతోషం. సరే, మేము పుస్తకం చదివాము. స్వామి వివేకానంద అన్న వాళ్ళు ఎవరైనా పొరపాటున ఉంటే చేస్తాను. స్వామి వివేకానంద పుస్తకం చదివాము, తప్పనిసరిగా చదవాలా. 4-5 పుస్తకాలు చెప్తాను, అవి తప్పనిసరి చదవాలి. నంబర్ 1 స్వామి వివేకానంద, నంబర్ 2 డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, నంబర్ 3 భగవద్గీత, నంబర్ 4 స్వామి రామతీర్థ, నంబర్ 5 బాలగంగాధర్ తిలక్. ఇలాంటివన్నీ ఉన్నాయి. నేను ముఖ్యమైన మాత్రమే చెప్పాను. వీటితో పాటు మీకు ముఖ్యం అనిపించినవి, దేశభక్తిని రగిలించేవి, మీలో కాంక్షను రగిలించేవి, మీలో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవి అవి ఏ పుస్తకాలను చదవండి. ఆ పుస్తకంలో మనం ఉపయోగం ఉండాలి. స్వామి ఇందాక అక్కడ ఉంది, తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు, నిన్ను నువ్వు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనం అవుతుంది అంటే ఆయన ఒక 3 మాటలు చెప్పాడు. విశ్వాసం, నీపై నీకు విశ్వాసం, ఆపై భగవంతునిపై విశ్వాసం. కాబట్టి ముందు నీ మీద నువ్వు విశ్వాసం ఉంచు. నీ మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. తర్వాత దేవుడు నమ్ము. నేను దుఃఖానే లేదో ఏం నువ్వులైనా కింద పడతావు. దుఃఖాన్ని నా స్వామిని కానిపోతే కింద పడతావు, మళ్ళీ లేస్తారు కింద పడతావు, మళ్ళీ లేస్తారు కింద పడతావు. 10th క్లాస్లో నీకు విద్యుశిక్షణ పాఠం వచ్చింది. దాని సారాంశం అంటే ఏమి ఎవరైనా చెప్తారా? దాని సారాంశం అంటే ఏమి? ట్రై until you get success. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కొనేదానికి ఎన్ని తలుపులు తట్టినాడైనా గుర్తుందా మీకు? ఆ మాటలు ఎన్ని తలుపులు తట్టినాడు? 9,999 తలుపులు తట్టినాడు. తర్వాత ఆమె బల్బు కొనింది. కాబట్టి విజయం సులభంగా రాదు. అట్లని చెప్పి మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యం ఉండాల్సిందే. స్వామి వివేకానంద కొన్ని జీవితం చెప్పే ప్రయత్నం చేస్తాను. 1863లో కలకత్తా నగరంలో విశ్వనాథ దత్త భువనేశ్వరి దేవి అనేటువంటి పుణ్య దంపతులు వారు జన్మించడం జరిగింది. బాల్యంలోనే పుట్టగానే పువ్వు పరిమళిస్తుందనే చందాన అనేకమైనటువంటి దివ్యమైన గుణాలు మానవునిగా జన్మించినప్పటికీ కొన్ని మానవునిగా కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని అన్నింటినీ జయించాయన విశ్వ విజేతైనాడు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మ, బాబు వాట్ ఈజ్ యువర్ గోల్? ఇది కూడా అవసరం లేదు, ఒక అడుగుతాను. వాట్ ఈజ్ యువర్ గోల్? పోలీస్. వాట్ ఈజ్ యువర్ గోల్ అమ్మాయి? ఏమనుకోలేదు, అనుకోవాలి తప్పనిసరిగా. ఈసారి నేను మీటింగ్ వచ్చినప్పుడు అనుకో, నువ్వు చెప్పమ్మాయి వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? పోలీస్. ప్రజ్ఞా కాలేజీ అందరూ పోలీసు కావాలనుకుంటున్నారు. సాధారణంగా ఏం చెప్తుంటారు ఈ కాలం పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళ కొడుకులు ఏం కావాలనుకుంటారు? అడిగి చెప్పండి, ఒక్కరు చెప్పండి. సాఫ్ట్వేరా, డాక్టర్లు, ఇంజనీర్ అనుకుంటున్నారు. కానీ మనం ఏదైనా దేశానికి ఉపయోగపడాలా, తల్లిదండ్రులు ఉపయోగపడాలా, అది గుర్తుపెట్టుకోవాలా. కుటుంబాన్ని సాగాలా, దేశానికి ఉపయోగపడాలా. ఆయన 1863లో జనవరి 12వ తారీఖు నాడు భువనేశ్వరి దత్త, నరేంద్రరామ్ దత్త భువనేశ్వరి నుండి దంపతులు జన్మించాడు. వాళ్ళ అమ్మ అడిగింది, నేను ఏం కావాలనుకుంటున్నావా అని. ఎదురుగా భగవద్గీత సంబంధించి ఒక పటం ఉండింది. నేను ఒక గుణదోళేమని కావాలా అని అనుకున్నాడు. ఆయన ఆ పటం పెట్టి, నువ్వు రథసారథి ఆయన ప్రపంచానికి రథసారథిగా అని చెప్పి ఒక లక్ష్యం ఇచ్చింది. ఆ విధంగా ఆయన బాల్యము విద్యాభ్యాసం జరుగుతూ ఉంది. ఒకసారి అందరూ ఆడుకుంటుంటే చిన్నపిల్లలు కదా, పక్కన మామిడి తోట ఉండింది. పోయి మామిడికాయలు కొట్టుకునేవాడు. అట్లా కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆ తోటమాని ఏం చేస్తున్నాడు, ఆ మామిడి చెట్టు మీద దయ్యం ఉంది, మీరు పోతే ఆ దయ్యం మిమ్మల్ని చంపేస్తుంది భయం పెట్టినాడు. భయం పెడితే మిగిలిన పిల్లలందరూ పోలేరు. అందరూ పిల్లలు భయపడినారు. కానీ
నరేంద్ర, వివేకానంద ముందు పేరు నరేంద్రుడు. మన నరేంద్రుడు ఏం చేస్తున్నాడు, చెట్టెక్కి పగులంతా పిల్లవాదులు అన్నాడు. ఏం ధైర్యం కాలేదు, వస్తే చూస్తాం. అంటే అంతటి ధైర్యం చిన్నప్పటి నుంచే ఉంది. అంతేకాదు అందరూ ఆయన ధ్యానం చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది. ధ్యానం చేయండి అని ఆయన చిన్నప్పుడు చెప్పేవాడు. ఒకసారి ఆయన పిల్లలందరూ కూడా ధ్యానంలో కూర్చున్నారు. మనం ఇప్పుడు 5 నిమిషాలు కూడా ధ్యానంలో కూర్చోలేదు. ఆ పరిస్థితిలో వాళ్ళు 5-6 నిమిషాలు ధ్యానంలో కూర్చొని 2 నిమిషాలకు అందరూ వెళ్ళిపోయినారు. ఈయన మాత్రం ధ్యానంలో కూర్చున్నాడు. వాళ్ళు పక్క నుంచి చూస్తున్నారు. ఎదురు పాము వచ్చింది. పాము ఎదురుగా ఆయన నిలబడింది. ఆయన పాము వచ్చింది ఏం తెలియదు, అట్లే కూర్చున్నాడు. ఒక 20-25 నిమిషాల సేపు పాము కూడా ఏం చేయలేదు. పాము వెళ్ళిపోయింది. అంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఇందాక శివ చెప్పినాడు, సెల్ ఫోన్ పక్కన పెట్టండి. సెల్ ఫోన్ ఎంత దూరంలో ఉండాలో మనకు చెప్పండి. సెల్ ఫోన్ అనేది దాని రేడియేషన్ మనకు రాకుండా ఉండాలంటే ఎంతో దూరం ఉండాలి. సరే లేదా 3 అడుగులు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా మనము సెల్ ఫోన్ పడుకునేటప్పుడు 3 అడుగులు పెట్టుకోవాలి. ఇక్కడ ఛాతీ దగ్గర ఎట్టి పడుతున్న పెట్టకూడదు, ఈ తొడ దగ్గర పెట్టకూడదు. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంత ధ్యానంలో నిమగ్నమైనాడు. ఏకాగ్రత అనేది చాలా పాటించేవాడు. ఆయన తెచ్చుకున్నాడు. తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆయన ఆఖరిని జయించినాడు. ఒకనొక సమయంలో రైల్లో ప్రయాణం చేస్తా ఉంటే ఎదుర్కొంటే విలేకరులు ఫోన్ చేస్తూ ఈయనకు ఆఫర్ చేయకపోగా ఎగతాళి చేస్తాను, నీకు అన్నం లేదు ఏం లేదే అని చెప్పి. ఆయన ఏం బాధపడలేదు. కానీ ఆకలి చాలా ఎక్కువ అవుతారు. మరీ ఎగసాయం చేస్తే ఒకసారి చెప్పినాడు ఆయన. ఇంత విశ్వాసం అంటే నాకు అన్నం నా దగ్గరగా వస్తుంది అని చెప్పినాడు. డబ్బులు పైసలు లేదు. సరే, మరుసటి రోజు ఆయన రైలు ప్రయాణం చేస్తా ఉంటే ఒక వ్యక్తి అన్నం పుట్టం తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి ఎందుకు అన్నం పుట్టం తీసుకొని వచ్చాడంటే రాత్రి నిద్రపోతా ఉంటే ఆయన కల వచ్చేది. శ్రీరామచంద్రుల వారికి మరుసటి రోజు అభిషేకం చేయించాలి. ఒక ఆలోచన పడుతున్నాడు. కానీ శ్రీరామచంద్ర గారు కనిపించి, నాకు అభిషేకం ఏమవుతుంది, ఆయన పలాని రైలు వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, ఆయనకు అన్నం ఇచ్చేసి ఆయనకు అన్నం ఇస్తే నాకు అభిషేకం చేసినట్టు. మళ్ళీ మనం తీసుకుపోయి మా వివేకానందకు అన్నం ఇస్తున్నాడు. ఎవరైనా ఉన్నారో నిమిషంలో నాకు తెలియదు అంటే నాకు రాముల వారు కళ్ళలో కనిపిస్తున్నాడు. పక్కన మన ఆశ్చర్యపోయినారు. కాబట్టి చాలా ఇబ్బందులు పడే ఒక మహారాజు యొక్క కొద్దిగా ఆర్థిక సహాయము ఒక లెటర్ రాసిస్తే అమెరికాకు బయలుదేరాడు. దురదృష్టవశాత్తు మధ్యలో అవసరం పోయింది, అమెరికా దిగినాడు. అయితే ఆ చికాగో మహాసభలు ఉండవలసిన తేదీ కంటే 2 ఏళ్ళు వాయిదా పడ్డాయి. డబ్బులంతా అయిపోయింది. 2 రోజులు ఆ ఒక రైలు బొక్కు ఏదైతే పెట్టే ఉంటుందో ఆ బొక్కులో కంపలే. మళ్ళా వీధిలో తిరుగుతూ ఉంటే ఒక అమెరికన్ స్త్రీ, నేనేమో స్వామి మా ఇంటికి రండి ఎందుకు వచ్చినాను చెప్పి అడిగితే, నేను ఇక్కడ సభలో కూర్చున్నాను, నా డబ్బులు అయిపోయినాయంటే మీరు ఇక్కడ వసూలు చేస్తాను, మీరే అయిపోతాయి. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన పిలిపిస్తే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆయన 2 రోజులు కలిసిన తర్వాత ఒక అంటే జ్ఞానం ఉన్నాడు, మీరు విశ్వనాథ పాల్గొనంటే నాకు ఎవరు తెలియదంటే ఇచ్చిన పరిచయ పత్రంలో పోగొట్టుకున్నాను, నేను చూపిస్తాను. తర్వాత మహాసభలో పాల్గొన్నాడు. మొదటి రోజు ఆయనకు అవకాశం ఇవ్వలే. 2వ రోజు చివరిలో ఇచ్చారు. ఆ చివరి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, నా ప్రియమైన సోదర సోదరీమణులారా అనేటువంటి ఒక మాట వినేటప్పటికీ కరచాల ధ్వనం విండుకుంటా. ఎందుకు చెప్పండి, ఎందుకు చెప్పండి కొట్టినవాడు? అప్పటి వరకు కూడా తమతో పాటు ఉండే వాళ్ళందరినీ సోదర సోదరులను సంబోధించిన వాళ్ళే లేరు. అదెంత భౌతిక దేశం, భోగ దేశం, ఆధ్యాత్మిక
అందరినీ సమానంగా చూసుకోవాలనేటువంటి విషయాలు ఎవరు చెప్పలేకపోతారు. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పినాడు, మీరు మా నుండి ఆధ్యాత్మికత తీసుకోండి, మీరుండి పారిశ్రామిక సంబంధించినటువంటి వైజ్ఞానం కొంచెం మాకు ఇవ్వండి. ఇప్పుడు మాకు విజ్ఞానం అవసరము, మీకు ఆధ్యాత్మికత అవసరం. ఇద్దరు జీవనం చేయగలుగుతాము అని చెప్పడం జరిగింది. అలాగే ఆయన కేవలం ఒక ప్రపంచ మహాసభలో పాల్గొనడానికి 4 సంవత్సరాలు అనేక దేశాలు తిరిగినాడు. యూరోప్ పోయినాడు, యూరోప్ ఖండం తిరిగినాడు, అమెరికా పోయినాడు, బ్రిటన్ పోయినాడు, ఢిల్లీ పోయినాడు, ఫ్రాన్స్ పోయినాడు, జర్మనీ పోయినాడు, జపాన్ పోయినాడు. అంటే స్వాగతం పలికినాయారు. అంత మేధస్సు ఉంది. అంతవరకు అమెరికా వెళ్ళినంత వరకు భారతదేశం గురించి చాలా తక్కువ అభిప్రాయం వాళ్ళకు ఉంది ప్రపంచంలో అంతా. కానీ స్వామి వివేకానంద వెళ్ళిన తర్వాత భారతదేశం ఎంత గొప్పది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాను. నేను గొప్పవాళ్ళని చెప్పాను, నా దేశం చాలా గొప్పది. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్, సాధారణ జీవితం మనం చూపాలా. మన జీవితము సాధారణంగా ఉండాలి, మన ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. కాబట్టి సన్యాసికి ఉండాల్సిన లక్షణాలు అది, మనకు కూడా ఉండాల్సిన లక్షణాలు. కాబట్టి అలా ఆయన ప్రపంచానికి ఒక మార్గదర్శి అయినాడు. అన్ని దేశాలు బ్రహ్మరథం పట్టారు. ఆయన చెప్పిందంతా అంటే సమాజాన్ని ప్రేమించండి, మీ దేశానికి ఉపయోగపడండి, శక్తివంతులుగా ఉండండి అని అన్ని మంచి ఇట్లా చెప్పేవాళ్ళు లేరు వాళ్ళు. కాబట్టి సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్. కాబట్టి మానవ సేవ, మాధవ సేవ. కాబట్టి ఇక్కడ వివేకానంద విశ్వమన సేవా సమితి ఉంది. అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. మనం కూడా వాటిలో భాగస్వామ్యం కండి. ఈరోజు నాకు మిమ్మల్ని అందరికీ నాకు మాట చెప్పే అవకాశం వచ్చినందుకు ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంతమంది యూత్లంతా కూడా కలుపుతూ మీరు భావి భారత పౌరులు కాబట్టి చాలా చాలా బలంగా ఉండాలి. మీరు యు మస్ట్ గెట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ యు మస్ట్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్. శారీరక దారుఢ్యం అనేది మానసిక దారుఢ్యంగా ఆధారపడి ఉంది. మరి ఈ రెండు ఎట్లా వస్తాయి? వ్యాయామం చేయాలి, వ్యాయామం చేయాలి. మన రోజు 20 నిమిషాలు వ్యాయామం చేస్తే మనకు 13 సూర్య నమస్కారం చేస్తే జీవితాంతము 4 మన జోలికి రావు. 13 సూర్య నమస్కారాలు మోకాళ్ళకు రావు. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. జీవితంలో తలనొప్పి అనేది రాదు. మీకు జీవితంలో నడునొప్పి అనేది రాదు. 13 సూర్య నమస్కారాలు ఎంత సమయం కేటాయించాలా? 7 నిమిషాలు. మనం గంటలు సెల్ ఫోన్ చేపట్టే చూస్తాం, కానీ ఎక్కువ కేటాయిస్తాం. వీళ్ళు అట్లా కేటాయించే వాళ్ళకి చాలా సంతోషం. మునిగిపోయింది ఏం లేదు. ఇప్పటి నుంచి అయినా మనకు రోజుకు 15 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఖచ్చితంగా కొద్దిసేపు ధ్యానం చేయాలి. అటువంటిప్పుడు ఇట్లా తెలుసుకొని ఎన్నైనా మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ బాగా తెలుసుకోవాలా. స్వామి వివేకానంద అనేక విషయాల్లో ప్రపంచాన్ని మార్గదర్శనం చేస్తున్నాడు. ఆయనకు ఒకసారి అమెరికాలో ధనవంతుడి ఇంట్లో బస ఏర్పాటు చేసినాడు. మంచి పడక, హోమ్ బెడ్స్ ఉండేటువంటి పడక, రకరకాల ఆహార పదార్థాలను వడ్డించాడు. ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడమ్మా? ఎవరైనా చెప్తారా? ఆహార పదార్థాలు ఉన్నాయి, సౌకర్యవంతమైనటువంటి పడుకోవడానికి వసతి ఉంది, మరి ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు? ఆయన ఆ దేశంలో ఒక్క పూట కడుపు నిండని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేనేమో ఈ యొక్క రుచికరమైనటువంటి విందు భోజనాన్ని తినాలా, విలాసవంతమైనటువంటి నిద్రపోవాలా అనేటువంటి బాధతో అది తినలేదు. ఆ రోజంతా బండ మీద పడుతున్నాం. తెల్లవారు లేచి ఆ వసతి ఇచ్చిన వాళ్ళు ఏమండి మీరు తినలేదంటే నా దేశ పరిస్థితి ఇట్లా ఉందని. కాబట్టి దేశాల గురించి అంత బాధపడినాడు. అయితే మనమంటే ఏముంది స్వామి రంగా అని చెప్పి లాగించేసి. కాబట్టి మనము ఈ పుస్తకాలని చదవాలా. ఈ దేహము నలుగురికి ఉపయోగపడాలి. కొంతన్నా కనీసం 40 రోజులు మనం గంటలో సమాజానికి ఉపయోగపడి చేయాలా, వ్యాయామం చేయాలా, సమాజానికి ఉపయోగపడి చేయాలా. వాట్ ఎవర్ ద మే బి ద టెక్నికల్ గ్యాడ్జెట్స్ we use them in a
లిటిల్ మేనర్ ఇన్ ఏ యూస్ఫుల్ మేనర్. మనకు ఎంత ఉపయోగపడితే అంత ఉపయోగించుకోవాలి. ఎక్కువ వాడదు. టీవీ కానీ, టెలిఫోన్ కానీ, మోటార్ బైక్ కానీ అది సర్వత్రా వదిలేయండి. బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి, బలో భారత్ మాతాకి. 10వ తరగతి విద్యార్థులకి ప్రతిభా పరీక్ష నిర్వహించాం. అది గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మధ్యలో కరోనా వచ్చి ఆగిపోయింది. మళ్ళీ తిరిగి రీస్టార్ట్ చేశాము. ఇక్కడ సార్ గారు అసలు కాన్సెప్ట్లోకి ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నారు కాన్సెప్ట్లోకి రావడానికి. అది వివేకానంద గారి గురించి చెప్పడం అనేటువంటిది మహాసముద్రం ముందే చెప్పారు. సరే, నేను ఒక చిన్న కాన్సెప్ట్ అడుగుతాను. నీకేం పని లేదా? ప్రశ్న వేయడం తప్ప రెండో పని లేదు. నా వృత్తి అది, ప్రశ్నించడమే. ఏంటంటే ఇప్పుడు మనకు ఇందాక ఒక వ్యక్తిని అడిగాను, ఇప్పుడు ఇంకొక వ్యక్తిని అడుగుతాను. ఇది చెప్పిన వాళ్ళు కూడా షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. స్వామి వివేకానందుల వారి ప్రియ శిష్యురాలు ఉంది. ఆవిడ పేరు ఎవరైనా చెప్తారా? 4 వర్షాలు ఉంటాయి ఆయన పేరులో. అమ్మాయి, అబ్బాయి కాదు. ఆ అబ్బాయి అక్షరాలు అన్నాడు. మొదటి అక్షరం చెప్తా, చివరి అక్షరం చెప్తా. మొదటిది నీ. అది ఇక్కడ వివేకానంద సభ్యులు అక్కడ ఉన్నారు. మొదటిది నీ, చివరిది తా, మధ్యలో 2 అక్షరాలు ఉంటాయి. లేదమ్మా, లేదు చెప్పండి. నివేదిత. ఆమె భారతదేశానికి వచ్చిన తర్వాత నివేదిత అనే పేరు మార్చబడింది. అంతకుముందు మార్గరెట్ థాచర్ గారు, మార్గరెట్ బోధం మొదలైతుంది. మార్గరెట్ బోర్కేమో, బోర్క్ అనుకుంటా, మార్గరెట్ బోర్క్. ఆమెకు స్వామి వివేకానంద భారతదేశానికి సేవ చేయమని చెప్పినాడు. సేవ చేసేటప్పుడు ఆమెకు నివేదిత అని పేరు పెట్టినాడు. నివేదిత అంటే ఏమని? నివేదన. మనము పూజ చేసినప్పుడు భగవంతునికి కొన్ని పదార్థాలు నైవేద్యం పెడతాం. నైవేద్యం, నివేదన, నివేదిత సమర్పించబడింది. షీ ఈస్ డెడికేటెడ్ టు ద సొసైటీ ఆఫ్ అవర్ కంట్రీ, దట్ ఇస్ భారత్. She started first the girls' education in our country. She served so many times to our country at the time of plague disease. Plague వ్యాధి వచ్చినప్పుడు కాబట్టి చాలా ఉన్నాయి. నివేదిత అడిక్ట్ అయింది. అందుకోసమే ఆవిడ అంటే తనను ఈ సంస్కృతికి, ఈ సాంప్రదాయానికి నివేదించుకుంది. కాబట్టి ఆవిడ పేరు స్వామీజీ వారు నివేదిత, సోదరి నివేదితగా చెప్పడం జరిగింది. 2 నిమిషాలు. ఆవిడ ఎందుకు భారతదేశానికి వచ్చింది? షీ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అవర్ కంట్రీ. ఆయన గారు ఉపన్యాసాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చూసింది, ఈయన గారు భారతదేశంలో ఇంకో వ్యక్తి లేనటువంటి అందగాడు. ఎస్, మీరు ఉన్నారంటే నేను డిబేట్లోకి వస్తాను. ఏం సార్ సుధాకర్ సార్, అవునా కదా? మరో వ్యక్తి లేనటువంటి అందగాడు నిజం. ఆయనను చూసి ఆవిడ పెళ్లి చేసుకోవాలని అడిగింది. మనకే అంత ఆపరేసి ఊరుకుంటామా? కానీ ఆమె అడిగినప్పుడు ఏం చెప్పింటాడు అనేది ఎవరైనా చెప్తారా? సన్యాసి కాదు ఆయన, ఆల్రెడీ ఎప్పుడో సన్యాసి ఆయన. సరేనండి, నన్నే ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడిగాడు. అంటే నీలాంటి కొడుకును నీ ద్వారా కని భారతదేశం యొక్క సాంప్రదాయాలకు వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అనేది. అంటే మరి ఆయన ఏం చెప్పిందో కనీసం ఈ సమాధానం చెప్పండి. అదిగో నేనే చెప్తా. భారతదేశానికి నీవు కొడుకుని ఇవ్వాలనుకుంటున్నావు కదా, నన్నే కొడుకుగా తీసుకోవాలన్నాడు.
అది భారతీయుల యొక్క గొప్పతనం అంటే అదే, స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం అంటే అదే అన్నమాట. మన వివేకానందుల వారి యొక్క గొప్పతనము చెప్పుకుంటూ పోతే అడుగడుగునా చాలా ఉంటుంది. అప్పుడు 100 మందిలో ఒక్కడు మాత్రమే నీ మెసేజ్ ని స్వీకరించగలుగుతాడు, ఆ ఒక్కడే తిరిగి 100 మందిని తయారు చేయగలుగుతాడు అని స్వామీజీ యొక్క మెసేజ్. సో ఆ ఒక్కరి కోసమే ఎవరైనా పోరాడేది, ఆ ఒక్కడి ఎవరో తెలీదు. సరే, ఇప్పుడు కండక్ట్ చేసినటువంటి టాలెంట్ టెస్ట్ యొక్క విజేతల్ని అనౌన్స్ చేస్తాము. సార్ వాళ్ళు క్రీడాకారుల స్థాయిలో తల్లిదండ్రులు కానీ పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఉంటే రావచ్చు. తాలూకా స్థాయిలో మొదటి స్థానం సంపాదించారు. వీరికి వివేకానంద విశ్వమానవ సేవా సంస్థ 3,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. మహమ్మద్ విశ్వశాంతి స్కూల్ ద్వితీయ స్థానం. మీ అబ్బాయికి వివేకానంద విశ్వమానవ సేవా సంస్థ నుంచి 2,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఉంటే రావచ్చు. ఈ అమ్మాయికి వివేకానంద విశ్వమానవ సేవా సంస్థ తరఫున ఈ అమ్మాయితో పాటు పేరెంట్స్ వాళ్ళు వచ్చింటే రావచ్చు. ఇదిగా స్కూలు, టీచర్ స్కూలు, పాఠశాల నుంచి చేసినటువంటి ఉపాధ్యాయులు చాలామంది బ్రిలియంట్ స్కూల్ అజిత్ గారు, వీరి విద్యార్థులు ఒక సంవత్సరము మంచి మొత్తం చేస్తారు. ఆరాధన అన్ని కలిసి జరిగింది. సార్ వాళ్ళు ఎంకరేజ్ చేసినారు. తాలూకా లెవెల్లో మీరు ఎంకరేజ్ చేయండి. మీ ఊర్లో మీకు తెలిసిన ఒక 10th క్లాస్ స్టూడెంట్స్ కి ఇప్పుడు ఇంపార్టెంట్ బుక్లెట్స్ వచ్చినాయి. మార్కులు మహా అయితే 200-300 అవుతాయి. మీ ఊర్లో మీ వీధిలో మీ ఇంటి పక్కన అనే పిల్లలకి ఒక ఇంపార్టెంట్ బుక్లెట్ తీసుకుపోయి ఇవ్వాలి. మీరు ఎంకరేజ్ చేయాలి. సార్ వాళ్ళు ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేస్తారో 10th క్లాస్ పిల్లలని ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి. మీరు డిగ్రీ చదువుతున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా 10th క్లాస్ నుంచి వాళ్ళకి ఏ విధంగా చదవాలి. డిగ్రీ చదువుతున్నామంటే ఆశామాషి కాదు. 10th పాస్ అయినా చక్కటి అవకాశం కల్పించినటువంటి కళాశాల ప్రిన్సిపల్ సార్ గారికి వివేకానంద విశ్వమానవ సేవా సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఇందులో ఈ కార్యక్రమంలో డిగ్రీ ప్రిన్సిపాల్గా పాల్గొని ప్రత్యేకంగా విశ్వమానవ సేవా సమితికి చాలా గర్వకారణంగా ఉంది. సార్ సంస్థలో ఒక ముఖ్యమైన సభ్యులు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన యొక్క అంటే చేయగానే ఆయన యొక్క పార్టిసిపేషన్ కానీ ఖచ్చితంగా ఉండి ఒక్కొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లించడంలో ఆయన కృషి, ఆయన పాత్ర ఎంతో ఉంది. సో విద్యార్థులకి ఒక మంచి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు మంచి సార్ గట్టిగా చెప్పండి నాన్న.
ఈ సంవత్సరం నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్ చాలా హార్డ్గా ఉంది. ఎందుకంటే ఎవరి ఇయర్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళం, 4 ఆప్షన్స్. కానీ ఈ సంవత్సరం అలా లేకుండా ఫిల్మ్ బ్లాంక్ మోడల్ పెట్టాం. సో దీంట్లో జయించడం చాలా కష్టమైంది. కాబట్టి దీంట్లో జయించి వీళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిద్దాం.